ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తిరిగి మరొకసారి దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎలాగున్నారు? అందరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యందు మనమంతా బాగుండాలి. మరి కరోనా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము జీవించాలి. మరి ఆ విధంగా మనల్ని ఉండడం మనకెంతో శ్రేయస్కరము. ముఖ్యంగా దేవుని యందు ఉంటే ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి హడల్స్ నుంచి మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పిన రీతిగా మనము లాస్ట్ ఎపిసోడ్ అష్యూరెన్స్ ఆఫ్ న్యూ లైఫ్ బెనిఫిట్స్ వాటి విషయము మనం ఎంతో నేర్చుకున్నాము. మనం నేర్చుకున్న విధంగా మరి ఆ అష్యూరెన్స్ ఏంటి? అష్యూరెన్స్ అంటే ఇక్కడ ఈ ప్రామిస్డ్ యాజ్ ఏ స్పిరిట్, ఆదరణకర్తను నేను పంపుతాను అని ఈ యొక్క లోకం నుంచి తిరిగి పైలోకానికి వెళ్ళాడు. మరి ఆదరణకర్త ఏ విధంగా మనం కలిగి ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు కూడా మనము ఆత్మతో జీవించాలి, ఆత్మతో నడవాలి, ఆత్మతో ప్రతి విషయము మనము ఎదుర్కోవాలి. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. స్పిరిట్ కలిగి ఉండుట ఒక విషయం అయితే, స్పిరిట్లో నడవాలి. ఏ విధంగా? అడుగడుగున, ప్రతి నిమిషము, ప్రతి గడియ నువ్వు ఆత్మపూర్ణులై ఉండాలి. అప్పుడే నీవు దేవుని సన్నిధిలో శ్రేష్ఠుడిగాను, పవిత్రంగాను, సమాధానంగాను, ప్రతి విషయంలో నువ్వు ఆయనతో నడుస్తూ ఉన్నట్టయితే ఆయన కలిగిన మేళ్ళన్నీ మనకిస్తాడు. ఈ యొక్క లోకం నుంచి మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటందుకు చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్పిరిట్ విషయమై మనము ఈరోజు నేర్చుకుందాం. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. వాకింగ్ ఇన్ ద స్పిరిట్ 3 విధాలుగా మనం కలిగి ఉండాలి. అందరు అంటారు, నాకు ఆత్మపూర్ణండి, నాకు ఆత్మ వచ్చింది, నాకు దేవుడు నా మీద ఆత్మ కుమ్మరిచ్చాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ మొదటిగా ఆత్మను కన్ఫెషన్ అంటే ఎప్పుడు నీవు ఒప్పుకోవాలి. కన్ఫెషన్ ఇన్ ద స్పిరిట్. ఒప్పుకోవాలి అంటే, ఒప్పుకోవాలంటే ఆత్మను నీ మీద ఉండవచ్చు. నీకు మంచి ఆత్మ కలిగి ఉండవచ్చు, నువ్వు మంచి ఆత్మతో జీవిస్తుండవచ్చు. కానీ దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే యూ నీడ్ టు బీ ఒబీడియంట్ టు ద స్పిరిట్. నీవు ఒప్పుకొని ఉండాలి. యాక్చువల్లీ వాట్ డూ యూ మీన్ బై వాకింగ్ ఇన్ ద స్పిరిట్? వన్ హ్యాస్ టు కన్ఫెస్ ద స్పిరిట్. నువ్వు కన్ఫెస్ ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే దానికి లోబడాలి. అది ఏ విధంగా నిన్ను నడిపిస్తుందో మరి ఆత్మలో నీవు నడవాలి. ఇక్కడ చూసినట్టయితే స్పిరిట్ హ్యాజ్ 3 డిఫరెన్సెస్. వ్యత్యాసం, డిస్టెంట్ అని అంటే వ్యత్యాసముతో మనము జీవించాలి. 3 రకాలుగా ఆత్మ విషయమై బైబిల్ చెప్తుంది. ఒకటి స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనకు బైబిల్లో కనబడుతుంది. స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ ఇంక్లూడింగ్ జీసస్ కూడా ఆత్మతో వచ్చాడు. ఒక హ్యూమన్ ఆత్మతో మానవ రీతిగా మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. రెండవది రెఫరెన్స్ టు ద గుడ్ అండ్ ఈవిల్ స్పిరిట్. రెఫరెన్స్ అంటే చూపుట, మనకు అవగాహన కలగజేయుట. ఒక గుడ్ స్పిరిట్ ఉంటుంది, బ్యాడ్ స్పిరిట్ కూడా ఉంటుందని బైబిల్ మనతో చెప్తుంది. మూడవదిగా ఆల్సో రెఫర్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. అది మనకు ఏం చేస్తుందంటే, అది మనకు కనపరుస్తుంది. ఏంటిది? దేవుని యొక్క ఆత్మను కనపరుస్తుంది. ఈ 3 విధాలుగా మనకు ఆత్మను మనము బైబిల్లో చూస్తున్నాము. మరి ఇక్కడ ఒక కీర్తనకారుడు ఆసాఫ్ అనే అతను మనకు 73వ కీర్తనలో అతడు ఆత్మ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అతడు రచయిత, మరి కవి. కాబట్టి 73వ కీర్తనలో చూసినట్టయితే, ఇజ్రాయేలుల ఎడల శుద్ధ హృదయులైన ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయం, పరిశుద్ధమైన హృదయం నీవు కలిగి ఉన్నట్టయితే
దేవుడు నీ ఎడల దయాళుడై ఉంటాడు. ప్రియ బిడ్డ, నీవు ఎప్పుడు కూడా ఆత్మను శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధ హృదయం, శుద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఎడల దయాళుడై ఉంటాడు. కానీ ఈ ఆసాపు, ఈ యొక్క కీర్తనకారుడు రాస్తున్నప్పుడు తన విషయమే మొదట రాస్తున్నాడు. నా పాదములు జారుటకై కొంచెమే తప్పెను, నా అడుగుజాడులు జార సిద్ధమాయను. ఆయన ఒక కవి, ఒక దూరదర్శి, అంతేకాకుండా గొప్ప సంగీత విద్వాంసుడు, అన్నిటికి మించి లేవి గోత్రీయుడు. దేవాలయంలో అతడు ఎల్లప్పుడూ అక్కడ ఉండేవాడు, పనిచేసేవాడు, పాటలు పాడేవాడు. దూరదృష్టితో అతడు ప్రతి విషయము గ్రహించి ఇతరులకు నేర్పేవాడు. మరి సమాజ మందిరంలో అతడు మరి ఒక దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి అతడు లేవి గోత్రుడు కాబట్టి సమాజ మందిరంలో అతడు మరి నివసించేవాడు ఎల్లప్పుడూ. అతడే చెప్తున్నాడు, నా పాదములు జారుటకై కొంచెమే తప్పెను. ఆయన పాదాలు మరి లేవి గోత్రికుడు కాబట్టి ఆయన అన్ని ప్రతిదీ తెలుసు, అతనికి ప్రతి రూల్స్ తెలుసు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడపాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి నడవాలి, నివసించాలి, ప్రతిదీ తెలుసు. కానీ అతని పాదములే జారుటకై కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అతని యొక్క నడత, దో హీ వాజ్ హ్యావింగ్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, అతడే జారనికి సిద్ధమయ్యాడు. నీకున్న ఆ సంగతి అది పక్కకు పెడితే అంత గొప్ప కవి, దూరదర్శి, తప్పు జీవితము జీవించనీకి సిద్ధమయ్యాడు. కానీ అతడు మరి అందుకే నేను గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు. భక్తిహీనులు క్షేమంగా నా కంట కనబడినప్పుడు, భక్తిహీనులు, అతడు ఎంతోమందిని చూస్తున్నాడు, సమాజ మందిరంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నారు, యాజకులు ఏ విధంగా వస్తున్నారు, విశ్వాసులు ఏ విధంగా వస్తున్నారు, వారందరూ గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, అయ్యో ఆయాసపడి తిని, ఎంతో దుఃఖపడి తిని. వారు ఎలా ఉన్నారంటే మరణము వారి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారు బలంగా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ అతడు he was ready to get away from God, దేవుని నుంచి దూరం అవ్వాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇతడు రచించిన రచనలు 12 కీర్తనలు ఉన్నాయండి. ఆ 12వ కీర్తనలో 73వ కీర్తనలో ఆ విధంగా రాస్తున్నాడు. అదేవిధంగా మనము 50వ కీర్తన చూసినట్టయితే అతడు కొంచెం నేర్చుకున్నట్టు మనకు కనబడుతుంది. 50వ కీర్తన చూసినట్టయితే అతడు కూడా ఆ కీర్తన కూడా అతడే రాశాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఆయన ఒకటి దేవుని గురించి గ్రహించిన విధానం ఏంటంటే, ఆయన యాజక ధర్మము మరి ఆ యొక్క సమాజ మందిరంలో ఉండి అతడు నేర్చుకున్నది ఏంటంటే, ఆ తూర్పు దిక్కు నుంచి మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు రమ్మని అని అంటున్నాడు, ప్రతి ప్రజలను పిలుస్తున్నాడు. ఈరోజు నన్ను కూడా పిలుస్తున్నాడు, తన దరి చేరమంటున్నాడు, తన యొక్క ఆత్మను గైకొనమనంటున్నాడు. అందుకే ఆయన అక్కడ ఉన్నవారిని చూసి ఆసాపు గ్రహించిన విధానం 3 విధాలు ఉన్నాయి. మూడు తప్పులను ఆయన ఖండిస్తున్నాడు. మరి అతడు ఉన్నప్పుడు అతడు ఏమంటున్నాడు అంటే, పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు, మన దేవుడు వేరే చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. పరిశుద్ధుడైన దేవుడు వేంచేస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా నీకు వినిపించడం ద్వారా ఆయన వేచి ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఆసాపు అది గ్రహించాడు, తన తప్పులను తెలుసుకున్నాడు. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన దయాళుడు అని తెలుసుకున్నాడు. అతడు గ్రహించిన విధానం ఏంటంటే, ఆయన దేవుడు అందరికీ యెహోవా అందరికీ మంచివాడు, కరుణను సమస్త కార్యములను మరి ఆయన చేయుచున్నాడు. 145వ కీర్తనలో చూసినట్టయితే 9వ వచనం,
దేవుడు కనికరవంతుడు. నీవు ఆయన దరి చేరినట్టయితే నిన్ను కనికరిస్తాడు, ఆయన ఒక ఆత్మను నీ గ్రహిస్తాడని అంటున్నాడు. మరి మత్తయి సువార్త 5:45లో చూసినట్టయితే చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను భక్తిహీనుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు కనికరవాడు, దయాళుడు అనేది గ్రహించాడు ఆసాపు. గ్రహించి అతడు ఏం చేస్తున్నాడంటే అతడు తిరిగి దేవుని తట్టు మళ్ళినట్టు చూస్తున్నాము. అదే 74వ కీర్తనలో చూసినట్టయితే ఆయన మరి ఇక్కడ ఆయన గ్రహించినవి మరి ఇక్కడ మనకు కనపరుస్తున్నాడు. 50వ కీర్తనలో చూసినట్టయితే ఆయన 3 విషయాలు ఆయన గ్రహించినట్టు చూస్తున్నాము. మత ఆచారములు అవలంబించువారు, మొదటిది ఆయన దేవాలయంలో ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క విశ్వాసులు కానీ యాజకులు కానీ వారు తీసుకొచ్చే బలులు మత ఆచార ప్రకారంగా ఎన్నో బలులను తీసుకొని వస్తున్నారు, కానీ వారి జీవితంలో మార్పు లేని జీవితము అతడు గ్రహిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నవారు మత ఆచారాలుగా ఎన్నో వస్తువులను ఎన్నో ధనమును ఎంతో విధంగా భక్తిపూర్వకంగా వారు ఆచారాలను ఆచరిస్తున్నట్టు మనం చూస్తున్నాము. రెండవది చూసినట్టయితే ఇక్కడ ఆత్మీయత అజ్ఞానము, ఆత్మీయత కలిగి పరిశుద్ధాత్మను కలిగి వారు అజ్ఞానములో ఉన్నారు, చేయవలసినవి చేయట్లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులను మనం చూస్తున్నాము. అందుకే ఆత్మలో వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆయన యొక్క ఆత్మను ఒప్పుకొని నువ్వు జీవించాలి. ఆసాపు కొన్ని రోజులు ఆ విధంగా జీవించాడు. దేవుడు అతనికి మంచి ఆధిక్యత ఇచ్చాడు, కానీ తృప్తి చెందలేదు అతడు. దేవుని విషయమై ఆత్మను కలిగి ఉన్నాడు, అయినా కూడా అతను తొట్టిల్లనీకి అతని పాదములు జారనీకి అతడు గ్రహించాడు. నా పాదములు జారిపోతున్నట్టున్నాయి దేవుని సన్నిధిలో నుంచి. అతడు ఎప్పుడైతే గ్రహించాడో ఈ యొక్క మనుషులను చూస్తూ అతడు నేను కూడా జారిపోతున్నానని గ్రహించి వారి విషయమై మనతో మాట్లాడుతున్నాడు. ఆసాపు తన కీర్తనలో రాశాడు. రెండవది ఆత్మీయత అజ్ఞానము, మరి మూడవది కపట భక్తి. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ చేస్తున్నారు, ఆ భక్తితో ఆచరిస్తున్నారు, కానీ ఆత్మీయంగా తొట్టిల్లుతున్నారు. ఈ విధంగా ఆయన చూసినట్టయితే ఆయన ఖండిస్తున్నాడు. ఈ 3 విషయాల్లో అతడు ఖండిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము ఆదేశించిన ప్రకారంగా ఎన్నో బలులను ఎడతెగక వారు తీసుకొస్తున్నారు, కానీ ఏం లాభమండి? అక్కడ చూసినట్టయితే ఆ బలులను అర్పిస్తున్నారు, కానీ ఆ బలులను అర్పించిన తర్వాత ఎందు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై వారు బలులను అర్పిస్తున్నారు. కానీ వారు ఆ బలులను అర్పించిన తర్వాత తిరిగి పాపాలు చేయడము వాళ్ళు మొదలుపెట్టారు. ఆ విషయమై అతడు గ్రహించి మొదటిగా ఆ యొక్క మత ఆచారాలు, మత రిలీజియస్ డీడ్స్ ఆర్ వర్క్స్ ఈజ్ కండమింగ్. ఆ యొక్క అలాంటి బలులు అతడు మరి ఖండిస్తున్నట్టు చూస్తున్నాం. బ్రతుకు అపవిత్రంగా ఉంది, హృదయాలు దూరంగా ఉన్నాయి దేవునికి. పెదవులతో మీరు గణపరుస్తున్నారు, కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయని మార్కు సువార్తలో అంటున్నాడు. కనుక మరి నీ హృదయము ఏ విధంగా ఉంది? ఆత్మ కలిగి ఉన్నావు, విశ్వాసి అని చెప్పుకుంటున్నావు, ఒక బిలీవర్ అని చెప్పుకుంటున్నావు, యాజకుడు అని చెప్పుకుంటున్నావు. యాజకులలో లేరని కాదు. ఆసాపు చూసి అతడు కూడా గ్రహించాడు. యాజకులు కూడా అదే విధంగా ఉన్నారు, ఎంతో యాజకత్వం చేస్తున్నారు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితంలో ఆత్మీయత లేదు, ఒక ఆదర్శమైన జీవితం లేదు. కాబట్టి రాస్తున్నాడు, హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయి కాబట్టి వాటి మతానుసారాల చేత దేవుణ్ణి మాత్రము మీరు తృప్తిపరచలేరు. మత ఆచారాలు, నీవు బలులను అర్పించి, నీవు 10వ వంతు అర్పించి, నీ ధనధాన్యమును అర్పించి, ఈ విధంగా నీవు ఉన్నట్టయితే నీవు దేవుణ్ణి మాత్రము ఇవి ఇచ్చినట్టయితే దేవుణ్ణి మాత్రము నీవు తృప్తిపరచలేవని ఇక్కడ ఒకటి గ్రహించాలి. ప్రియ బిడ్డ, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 చూసినట్టయితే
ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారము చేతును? దహన బలులు, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలాది కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా? నా అతిక్రమమునైనా నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీవు తెలియబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరంగా ప్రేమించుటయు, దీన మనసు కలిగిటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆసాపు ఇవన్నీ చూశాడు. ఆ యాజకులందు మరి ఆయన వారు కూడా చేస్తున్న తప్పిదములు తప్పని అతడు గ్రహించి దేవునికి ప్రార్థిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. ఈ ఆసాపు చూసిన తప్పిదములను మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఈ విధంగా ఒకటి మనము చూడవచ్చు. ఇక్కడ మరి ఒక చిన్న పాట రూపకంగా మీకు వినిపించాలనుకుంటున్నాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా? ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? యేసయ్య చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రీతిగా మీకా కూడా ఆ యొక్క చిన్న ప్రవక్త, మైనర్ ప్రాఫిట్, ఆయన తన గ్రంథంలో రాశాడు. ఏం చేసి నువ్వు దేవుణ్ణి తృప్తిపరచగలవు? ఆ మతము ఇచ్చిన ఆచారాలను అవలంబించి నువ్వు తృప్తిపరుస్తావా? లేదు. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే బిడ్డ నీ నుంచి నా నుంచి కోరుతున్నాడు. ఆయన యొక్క మనసు గ్రహించాలి. ఏదో పొటేళ్లను తీసుకొచ్చి ఏదో లంచం ఇచ్చిన రీతిగా నీ యొక్క ధనమును, నీ బంగారాన్ని, వెండిని ఆయన కరిపించి ఏదో పొందుకోవాలని చూడకు. ఆయన ఆత్మను పొందుకున్నావు, ఆత్మతో నడిపింపు నువ్వు కోరుకో. ఆ ఆత్మతో నడిచినట్టయితే నీవు స్వనీతిపరులుగాను గర్విష్ఠులుగాను ఉండకూడదు. వినయము కలిగి, విధేయత కలిగి, భయభక్తులు కలిగి నీవు జీవించుట ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 5:3 అంటున్నాడు, దీన మనసు గల వారిదే పరలోక రాజ్యం. దీన మనసు కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో చేరాలంటే నీవు పరిశుద్ధమైన ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో చేరగలవు. ప్రియ బిడ్డ, ఇది గ్రహించి నువ్వు జీవించాలి. ఇక్కడ చూసినట్టయితే కపట భక్తితో బ్రతకకూడదు. వారు చెప్పినది ఒక మాట, చేసేది ఒక మాట. కపట భక్తి, కపటముగా ప్రవర్తించువారు, ఆత్మీయ జ్ఞానములో ఉన్నవారు, ఆత్మను కలిగి కూడా
ఆత్మీయ రీతిగా వారు ప్రవర్తించరు. దీన మనసు కలగదు వారిలో ఉండదు కూడా. అందుకే వారు ఆ విధంగా మత రీతిగా వారు ఆచారాలను అవలంబిస్తూ ఆత్మీయత భక్తి లేకుండా కపట భక్తితో ఆ యొక్క యాజకులు కూడా ఆ విధంగా మరి చేస్తున్నందుకు అతడు అంటున్నాడు, ఆ రోజుల్లో యాజకులు చేసే పనులు బలులను అర్పించుట. విశ్వాసులు ప్రతి ఒక్కరూ తీసుకొచ్చిన బలులను అర్పించేవారు. ఆ బలులను అర్పిస్తున్నారు, కానీ ఆ బలుల నుంచి ఎంతో లాభాలు పొందుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాంటిది కాదు. ఈ రోజుల్లో కూడా మరి నాయన బలులను అర్పిస్తున్నావేమో నువ్వు, కానీ దేవుణ్ణి గ్రహించి నీవు జీవించాలి. కాబట్టి దేవుణ్ణి శిక్ష వారి మీద పడుతుంది. ఇలాంటి వారి మీద, ఇలాంటి యాజకుల మీద కపట భక్తితో దేవుణ్ణి ప్రకటించే హక్కు వారికి లేదు అని బైబిల్ చెప్తుంది. వారు అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదు, మమ్మలను శిక్షించడు అని అనుకుంటున్నారా? కాదు. అటువంటి భక్తులు, అటువంటి ఉన్నవారు, వారికి కూడా శిక్ష ఉందని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. నీ యొక్క క్రియలను బట్టి దేవుడు చూడట్లేదని అనుకోకు, దేవుడు చూస్తున్నాడు. అటువంటి భక్తి అవసరము లేదు, పనికిరాదు కూడా. దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. కపట భక్తిగా ఉండకూడదు. మరి భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు నీకు పనిష్మెంట్ రావట్లేదని నీవు ఒకవేళ అనుకుంటుండవచ్చు. పనిష్మెంట్ తప్పకుండా వస్తుంది ప్రియ బిడ్డ. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరూ తీర్పు ఉంటుంది. ఇలాంటి భక్తి వదిలి దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన యొక్క వాక్యము చెబుతుంది. ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మతో కలిగి ఉండాలి, ఆత్మలో స్పిరిట్ఫుల్గా ఉండాలని. అదేవిధంగా వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే మొదటిగా కన్ఫెస్ ద స్పిరిట్, దాన్ని ఒప్పుకొని నడవాలి. రెండవదిగా వాకింగ్ ఇన్ ద స్పిరిట్ బై హీల్డింగ్ అంటే కలిగి ఉండాలి, లేకుంటే దాన్ని వినాలి, దాన్ని విని ఆగాలి. స్పిరిట్ ఏం చెప్తుంది, ఆగి నీ యొక్క చెవుల ద్వారా చక్కగా వినాలి, లేకుంటే కలిగి ఉండాలి. బిలీవర్ హ్యాస్ టు బి డివోటెడ్ టు ద స్పిరిట్. డివోటెడ్ అంటే నువ్వు సమర్పించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను. పాత నిబంధనలో చూస్తే మన యొక్క తప్పిదములను, మన యొక్క ట్రెస్పాసెస్ను, మన యొక్క హెస్ట్రేను, దారి తప్పుట, ఆజ్ఞలను అతిక్రమించుట, వీటన్నిటి బదులు మనము బలులను అర్పించేవారు. అది కూడా యాజకులు అర్పించేవారు, పాస్టర్స్ దేవాలయంలో. ఇదంతా ఆసాపు చూశాడు, ఆయన రాస్తున్నాడు. అందుకే ఆత్మీయత, జ్ఞానత, కపట భక్తి, మతానుసారంగా సమర్పించే బలులు ఇవన్నీ వేస్ట్ అని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ వృధా, దే ఆర్ ఇన్ వెయిన్. అవి మనకు ఏ విధంగా హెల్ప్ చేయలేవు, పనికిరావు. అవి ఇక్కడ కూడా. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత పరిశుద్ధైన పౌలు మనకు రాస్తున్నాడు ఏంటంటే, కాబట్టి సహోదరులారా, అందు నిమిత్తమై అన్నమాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను
ఆయనకు సమర్పించుకొనుడి. బలులను కాదండి, నీ యొక్క శరీరాన్ని సజీవముగా అర్పించాలి. జీవించినప్పుడే అర్పించాలి. అంటే యు హ్యావ్ టు డివోటెడ్, ఆయనకు సమర్పించుకోవాలి. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్, ప్రతి దాంట్లో. ఎనీథింగ్ లెస్ ఇన్ సర్వింగ్ గాడ్, ఏదైనా తక్కువ ఉన్నట్టయితే యు ఆర్ కమింగ్ ఆఫ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, ఆయన మహిమను పొందలేకున్నావు. నీ తప్పిదములను బట్టి, నీ యొక్క పాపములను బట్టి, నీ యొక్క అపవిత్రమైన జీవితమును బట్టి నీవు మరి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితమును పొందలేకపోతున్నావు. ఫస్ట్లీ హ్యూమన్ హ్యాస్ టు గెట్ రైట్ విత్ ద గాడ్. నీవు మొదటిగా దేవునితో సమాధానపడాలి, దేవుని మాట వినాలి, లేకుంటే దేవునికి లోబడాలి. అప్పుడే నీకు ఆ యొక్క ఆత్మీయత జీవితము నీలో ఫలిస్తుంది. యూ విల్ బీ హీల్డ్. హీల్డ్ అంటే నాట్ హీలింగ్ అండి, హీల్డ్ ఆగుట, కలిగి ఉండుట. నీవు కలిగి ఉన్నావా లేదా అని మరి మనకు తెలుస్తుంది. ఏంటది మరి? మొదటి పేతురు 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము 9, 10వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలుచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును, రాజులనై యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము మన జీవితము చీకటిమయముగా ఉండే ఎప్పుడైతే వెలుగు మనలోనికి వచ్చిందో, వెలుగు అంటే ఎవరండి? క్రీస్తు. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ ద లైఫ్. లోకమునకు వెలుగు, జీవమునకు వెలుగు, జీవితమునకు వెలుగు. అయితే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన, ఇట్ ఈస్ అ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ లైట్. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడంటే నీకు వెలుగుమయమై ఉంటావు. అందుకే ఆ వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, విశ్వాసిగా మార్చాడు, కొంతమందిని యాజకులుగా మార్చాడు, కొంతమందిని వేరే వేరే విధంగా మార్చాడు. ఆ యొక్క వెలుగులోనికి నిన్ను పిలిచినప్పుడు ఆయన యొక్క గుణములు కలిగి ఉండాలి. ఆ గుణాలను నువ్వు పట్టుకొని ఉండాలి, కలిగి ఉండుట హీల్డ్. నీవు ఒక డివోటీగా ఉండాలి, ఆయనకు చెందినవాడిగా ఉండాలి. అప్పుడే నీకు ఆ యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తమై నీవు ఆ యొక్క యాజకత్వం చేయాలి. ఒక పాస్టర్లే కాదండి, విశ్వాసులు కూడా యాజకులు. ఈ రోజుల్లో ఈ విశ్వాసులు కూడా యాజకులని మీరు గ్రహించాలి. నువ్వు వినువానిగానే కాదు, ప్రచురం చేయువాడిగా ఉండాలి. నువ్వు వినటం వలన ఎంతోమంది, ఎన్నో వేల మంది పాస్టర్లు చెప్తుంటే వింటున్నారు. ఎన్నాళ్ళు వింటావు నువ్వు? ఏ సింపుల్ క్వశ్చన్, హౌ లాంగ్ యూ విల్ సిట్ డౌన్ అండ్ లిసన్? మరి విన్నావు, విన్నదాన్ని ఎందుకు నువ్వు ఇతరులకు చెప్పట్లేదు? సో చెప్పాలి. అదే ఇక్కడ అంటున్నాడు, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వంశము, నువ్వు ఏర్పరచబడిన వంశమైన ఉన్నావు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును. నువ్వు పరిశుద్ధ జనముగా పరిశుద్ధపరచబడావా? సో నీ ప్రచురం చేయాలి. యాజకుల యొక్క స్థితులు కొన్ని ఆ రోజుల్లో కూడా యొక్క ఆసాపు చూశాడు. వారు చేసేది ఆత్మీయ అజ్ఞానములో కపట భక్తితో వారు ఉన్నారు. మరి ఈరోజు కూడా అటువంటి వారు లేకపోలేరు. ప్రతి విశ్వాసి, నీవు విశ్వాసి అయినప్పుడు, ఆత్మ పొందుకున్నప్పుడు నీవు కూడా ప్రచురణ చేయాలని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అందరికీ అవసరమే, ఈ శుభవార్త అందరికీ అవసరమే. కాబట్టి నీవు ఈ శుభవార్తను అందించాలి. ఎక్కడో ఒక దగ్గర ప్రతి వారము మనం పోయి వినడమే కాదు, నీవు కూడా వారమంతట్లో కొంతమంది కన్నా ఈ యొక్క శుభవార్త యాజకత్వమును చేయాలి.
ఆ రోజుల్లో మరి పాస్టర్లు చేసేవారు, పరిహారంగా జంతువులను బలి ఇచ్చేవారు. ఈ రోజుల్లో బిలీవర్ ఏం చేయాలి అంటే, క్రొత్త ఉడంబడిక కాలంలో విశ్వాసులందరూ యాజకులే, తమ్ము తాము సమర్పించుకోవాలి. ఆయన యొక్క సేవలో సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ఆ గుణాలు కలిగి ఉండాలి. ఆ గుణాలను వదలకుండా, గుణాలు ఎప్పుడైతే నువ్వు ప్రచారం చేస్తుంటావో లేకుంటే అవలంబిస్తుంటావో, ఆ గుణాలను బట్టి, యేసు ప్రభు యొక్క గుణాలను బట్టి అన్న నీకు ఎంతో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కోవాలి. సజీవ యాగంగా నీ యొక్క శరీరాన్ని సమర్పించుకోవాలి. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అప్పుడే నీవు దేవుని సొత్తుగా మారబడతావు, దేవుని ప్రజలుగా మారబడతావు, దేవుడు సంపాదించుకున్న విశ్వాసిగా మారబడతావు. నేను విశ్వాసినండి, నేను పాస్టర్నండి, నేను బిలీవర్నండి, ఆయనను వెంబడిస్తున్నానండి, ఆయన యొక్క ఆత్మ కలిగి ఉన్నదండి, నాకు పరిశుద్ధాత్మ వచ్చిందండి. ఓకే, వెరీ ఫైన్, యు ఆర్ బ్లెస్డ్. కానీ దాన్ని ప్రచురణ ప్రకటిస్తున్నావా? దాన్ని మరి అవలంబిస్తున్నావా? దాన్ని కలిగి ఉంటున్నావా? దానికి లోబడుతున్నావా? అది నువ్వు చేయవలసింది. మహిమార్థంగా ఉంటుంది. అప్పుడు నిన్ను నీవు సజీవంగా ఆయన యాగముగా ఆయనను కలిగి ఉండి ఆయన సజీవ యాగంగా ఉన్నట్టయితే ఎంతో మహిమార్థంగా ఉంటుంది. మరి సజీవ రాళ్ళలాగా ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క దేవాలయాన్ని కట్టే విధంగా ఉంటారు. సజీవమైన రాళ్ళు ఎవరు? నీవు, నేను, విశ్వాసులు సజీవమైన రాళ్ళు. ఆ బలులు అర్పించటం వలన మూగజీవిని అర్పిస్తున్నావు, అవి తిరిగి బ్రతికి ఉండవు, ప్రకటించలేవు. కానీ నువ్వు సజీవంగా ఉండి నీవు సజీవ యాగంలో ఉన్నట్టయితే నువ్వు సజీవమైన రాళ్ళుగా మారుతావు. నీ ద్వారా దేవుని రాజ్యము కట్టబడుతుంది. కనుక నీవు ఆ విధంగా ఉండాలి. దానికోసము నువ్వేం చేయాలంటే నీ యొక్క శరీరమును ఆయనకు అప్పగించాలి. అదే జీవము గల శరీరాన్ని నువ్వు అప్పగించాలి. బిలీవర్ కెనాట్ ఓవర్ స్టేట్ హిస్ బాడీ. ఓవర్ స్టేట్ అంటే స్థితి. నీ దశను మార్చలేవు, నీ బాడీని సజీవంగా. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ డిమాండింగ్ బిలీవర్స్ బాడీ. నీ యొక్క శరీరము ఆయన ద్వారా నీకు దొరికింది కాబట్టి శరీరాన్ని కూడా ఆయన కోరుతున్నాడు. ప్రియ బిడ్డ, నీ ఆత్మ ఈ యొక్క శరీరంలో, ఆయన యొక్క ఆత్మ ఈ యొక్క శరీరంలో నివసిస్తుంది కాబట్టి ఈ బాడీని కూడా ఆయన కోరుతున్నట్టు మనం చూస్తున్నాము. జీసస్ ఆల్సో అండర్గో ఆన్ విత్ ద సేమ్ ప్రొసీజర్. తండ్రి ఆయనను కూడా అదే విధంగా నడిపించాడు. ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆయనకు ఆత్మనిచ్చాడు. ఆయన దాన్ని కాపాడుకుంటూ ఆ రెండిటిని ఆయన డిమాండ్ చేశాడు. తండ్రి ఆ రెండిటిని కోరుకున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ గురించి నా గురించి కూడా మనకు రెండుని దయచేశాడు. కాబట్టి ఆ రెండిటిని నీ యొక్క సజీవముగా అంటే నువ్వు బ్రతికినప్పుడు యాగానికి ఏంటి? జంతువులు అటువంటి శరీరం అవసరం, ఒక శరీరం అవసరం. ఆ యాగానికి నీ శరీరాన్ని కోరుతున్నట్టు ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క శరీరంతో నీవు వేరే వేరే విషయాల్లో ఉండలేవు. నీ ఫ్యామిలీ విషయము, నీ భార్య విషయము, నీ పిల్లల విషయము, వీటి గురించి నీ శరీరాన్ని ఎక్కువగా వాడలేవు. నీవు వాటి గురించి ఎక్కువగా పట్టించుకుంటే, వాటి గురించి ఈ శరీరాన్ని వాడితే దేవుని గురించి నువ్వు పట్టించుకోలేవు. అది మొదటిది. మరి రెండవదిగా ఇక్కడ చూసినట్టయితే యు కాంట్ మిస్యూజ్ ఇట్. వ్యర్థముగా దీనిని వాడలేవు. దేని విషయమై? ఎర్నింగ్, సంపాదన విషయమై నువ్వు వాడలేవు. మరి లైక్ రిక్రియేషన్ అంటే ఎంటర్టైన్మెంట్గా దీన్ని వాడలేవు. మరి ఇంకొకటిగా లగ్జరియస్గా ఈ యొక్క శరీరాన్ని వాడలేవు. ఏదో పవర్ సంపాదించుకొని నేను ఒక స్థాయిలో ఉండాలని దానికోసము నువ్వు కృషించలేవు ఈ శరీరాన్ని. ఎందుకంటే ఈ యొక్క శరీరము దేవుని ద్వారా నీకు ఇవ్వబడింది. ఆయన కోరుకుంటున్నాడు ఈ శరీరాన్ని నువ్వు ఎక్కడ వాడాలనో అక్కడనే వాడాలి. నీవు అంతేకాకుండా యు నీడ్ టు ప్రజెంట్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అది జీవించినప్పుడే
అది యాక్టివ్గా ఉన్నప్పుడే ఏదో వయసు మీరినాక నేను దేవుని సన్నిధిలోనికి వస్తాను, ఇప్పుడు వయసు ఉంది, నేను రిక్రియేషన్ అంటే నేను ఎంజాయ్ చేస్తాను, యలోక సంబంధిగా ఉంటాను, తర్వాత లాస్ట్లీ నాకు ఏం పని ఉండదు, ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను దేవుని సేవలో ఉంటాను. చాలా మట్టుకు ప్రతి మానవుడు చేసే విధానమే ఇదండి. రిటైర్మెంట్లో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. రిటైర్మెంట్లో నీ యొక్క శరీరం అంతా ఫెయిలియర్గా ఉంటుంది, అంత ఓడిపోయి ఉంటుంది. ఏ విధంగా? కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మనసు బాధలు, శక్తిహీనత, చూపు దృష్టి లేకుండా, వినలేకుండా ఉన్నప్పుడు నువ్వు దేవుని విషయమై వెతుకుతూ ఉంటావు. కాదు, నీవు యవన బిడ్డగా ఉన్నప్పుడే ఆయన రాజ్యమునకు సజీవ రాళ్ళగా ఉండాలి. రాళ్ళని మరి ఆ పట్టుత్వము ఉంటుంది. నీవు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాట్ ఈజ్ లివింగ్ సాక్రిఫైస్ అంటే మరి ఆయన లివింగ్ సాక్రిఫైస్ అంటున్నాడు. సజీవ యాగం అంటే ఏంటి? మెయిన్లీ కాన్స్టెంట్లీ కంటిన్యూస్లీ విత్ ద డెడికేషన్ యు హావ్ డే బై డే యు హావ్ టు బి విత్ ద లార్డ్. కాన్స్టెంట్స్లీ ఎల్లప్పుడూ విడవకుండా కంటిన్యూస్లీ అండ్ విత్ ద డెడికేషన్, ఒక పట్టుదలతో, ఒక డెడికేట్ అయి, ఒక ఒడంబికతో నీవు మరి ప్రతిరోజు అందుకే అంటున్నాడు, ప్రతిరోజు నీ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటున్నాడు. నీ యొక్క సిలువను ఎత్తుకొని సజీవ యాగముగా ఆ యొక్క గొల్గొతాకు నడవాలని ఇక్కడ ఆయన కోరుకుంటున్నాడు. రెండవది లివింగ్ ఫర్ గాడ్ ఫర్ ఎవర్ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ యు ఆర్. ఏ పొజిషన్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయన కోసము నీవు ఉండాలి. అంతేకాకుండా అండ్ యూ హ్యావ్ టు లివ్ హోలీ లైఫ్ అండ్ రైచియస్ లైఫ్. రైచియస్లీ యూ హ్యావ్ టు లివ్ అండ్ ప్యూర్ అండ్ క్లీన్ and very strongly you have to live for God. That is the sajiva yagam, living sacrifice. And nalavadu living for God is all your desires, ambitions and also everything you need to live. నీకు డిజైర్ ఉండవచ్చు, నేను చాలా గొప్పగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకొని అని, అవన్నీ వెరీ గుడ్. కానీ ఎక్కువ టైము నువ్వు అందులో స్పెండ్ చేసినావంటే దేవుని నీ యొక్క శరీరముతో ఆయనను తృప్తిపరచలేవు. సో సమయమంతా ఈ అలోక సంబంధంగా పోతుంది. యువర్ అంబిషన్స్, నీ కోరికలు, ఇవన్నీ నీవు ఆయనకు ఇవ్వాలి. ఎందుకంటే లివింగ్ కుడ్ నాట్ బి రైట్. యూ హ్యావ్ టు లవ్ గాడ్ ఆల్ ద టైమ్, నాట్ జస్ట్ ఫర్ వన్ డే, నాట్ ఫర్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే, హోల్ లైఫ్. నీవు ఈ జీవితంలో ఉన్నంతకాలం ఈ జీవితము ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పరిస్థితుల్లో, పరిధిలో నీవు జీవించాలి ప్రియబిడ్డ. కాబట్టి మరి మొదటి కొరింథీయులు మనం చూద్దాం. మరి ఆయన ఏమంటున్నాడో మనం ఇక్కడ మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరెరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహము, మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇది దేవుడు మనకిచ్చాడండి. ఈ దేహమును నీకు ఆషామాషిగా దొరకలేదు. నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఇది అనుగ్రహించింది, దేవుడు అనుగ్రహించినందుకు ఈ దేహము మనకొచ్చింది. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీవు బిలీవర్ అయిపోయి ఉండి ఒక దేవుని సన్నిధిలో నీవు బిలీవర్గా ఉన్నప్పుడు ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంతేకాకుండా మీరు ఆలయమైనది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఈ యొక్క పరిశుద్ధత కలగాలంటే
విలువ పెట్టి కొనబడాలి. ఆ విలువ యేసు ప్రభు చెల్లించాడు. అందుకే మీరు ఆయన కోసము మీ యొక్క శరీరాలను నలగొట్టుకోవాలి. అదే ఆయన కోరుకున్నది. కుమారుని కూడా అదే విధంగా ఆయన నలగొట్టాడు. ఆయన కోరుకున్నది ప్రతి ఒక్కరి నుంచి అదే. తన సొంత కుమారుని నలగొట్టుకున్నప్పుడు మనల్ని ఏ పాటండి, నిన్ను నన్ను కూడా అదే కోరుతున్నాడు. మీ సిలువనెత్తుకొని మరి నన్ను వెంబడించుడి అని అంటున్నాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే 5వ అధ్యాయము 9వ వచనము చూసినట్టయితే, కావున మీ దేహమందున్న దేహమును విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవలని మిగులా ఆపేక్షిస్తున్నాను. కావున దేహమందున్నను దేహము విడిచినను. ఈ దేహము అందు నివసించినట్టయితే నువ్వు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిస్తావేమండి దేహమందుండి. ఆ యొక్క 60-70 ఏళ్ళు దేవునితో సహవాసం చేయాలి. దేహము విడిచినను, ఇక్కడి నుంచి విడిచిన కూడా నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయనకి ఇష్టడవై ఉండాలి. అప్పుడే ఆయనను తృప్తిపరిచిన వాడిగా ఉంటావు. ఆయన నిన్ను రక్షించుకున్న వాడిగా ఉంటాడు. ఆయన కోసము నువ్వు జీవించిన వాడిగా ఉంటావు. కనుక ఈ దేహమందు ఉన్న ఈ దేహమును విడిచిన నీవు క్రీస్తుకు దేవునికి లేకుంటే నువ్వు ఇష్టడు అయి ఉండాలి. ప్రియ బిడ్డ, ఏదో ఆషామాషిగా నేను వచ్చాను, మా తల్లిదండ్రులు నన్ను కన్నారు, నేను జీవించుతున్నానని కాదు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా మరి మొదటిగా కన్ఫెషన్ అయి ఉండాలి, ఒప్పుకొని ఉండాలి. రెండవది కలిగి ఉండాలి, హీల్డింగ్. మూడవది చూసినట్టయితే వాకింగ్ ఇన్ ద స్పిరిట్ బై ఫిల్లింగ్, నిండుకొని ఉండాలి. స్పిరిట్ఫుల్గా పూర్ణ ఆత్మీయులై పూర్ణ ఆత్మతో నీవు జీవించాలి. అందుకే ఆత్మతో నిండి ఉండుట అంటే విశ్వాసము యొక్క ఆయన దేవుని యొక్క సంకల్పము నీవు నిండుకొని ఉండాలి, పూర్ణులై ఉండాలి. ఆత్మయందు అంటే నిలబడి ఉండాలి, ఎల్లప్పుడూ ఆత్మను నిండుకొని ఉండాలి. ఎల్లప్పుడూ విశ్వాసి యొక్క స్థితి ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి. నీవు నిండు ఆత్మతో ఉండాలి. ద హోల్ హార్టెడ్ విత్ ఫుల్ ఆఫ్ స్పిరిట్, దేవుని యొక్క స్పిరిట్ కలిగి ఉండాలి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట ఉందండి. ఏమన్నాడు? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఆత్మ నిండుగా కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులై మనం ఉండాలి. ఈ ఆత్మను ఎల్లప్పుడూ నువ్వు ఆత్మ ఎక్కడన్నా నశించుతున్నదేంటి, కోల్పోయినవంటే, తక్కువగా ఉందంటే నీకు అప్పుడే తెలిసిపోతుందండి నేను ఆత్మ వంచన చేస్తున్నానని. ఆత్మను నింపుకొని ఉండాలి. అందుకే ఆయనను నమ్మి జీవిస్తూ ఉండడము. ద స్పిరిట్ ఫిల్డ్ మీన్స్ పర్సనలీ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ హూ వాక్స్ ఒబీడియంట్లీ డే బై డే. నీవు ఎల్లప్పుడూ ఆయనను కలిగి ఉండేదేం కాదు, నీవు డే బై డే ఆయనలో ఎదుగుతూ ఆత్మయందు ఫలిస్తూ నీవు జీవించాలి. అప్పుడే నీకు ఆ యొక్క ఆత్మ పూర్ణులై ఫిల్లింగ్. అది ఎప్పుడైతే అది ఏ విధంగా మనం వెహికల్ను రిఫిల్ చేస్తుంటామో అదేవిధంగా నువ్వు దాన్ని కూడా రిఫిల్ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఆత్మ నిండుకొని ఉన్నవారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఉండేవారు. అందుకే చెప్తున్నాను, ఎప్పుడన్నా నీవు ఆత్మను కోల్పోతున్నావు అంటే ఆయన ఆజ్ఞను అవలంబించట్లేదు, లోబడట్లేదని గ్రహించాలి. అందుకే
ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనువాడు ఆయనను ప్రేమించువాడు. మనము ఎల్లప్పుడూ ఎప్పుడన్నా ఒబీడియంట్లీ నువ్వు డే బై డే ఆయన యొక్క మాట వినకుంటే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనట్లేదని గ్రహించాలి. అటువంటి ఆజ్ఞలు గైకొన్నవాడు తండ్రి వలన ప్రేమించబడు. యేసుప్రభువే కాదు, కుమారుడే నిన్ను ప్రేమించడం కాదు, కుమారుడే నిన్ను నడిపించడం, ఆదరణకర్త నడిపించడమే కాదు, పైనున్న తండ్రి యొక్క ప్రేమను కూడా నీవు పొందుకుంటావు. మరి యేసుప్రభు అంటున్నాడు, ఇటువంటి వారికి నన్ను నేను కనపరుచుకుందును. నీ కష్టకాలములు, నీ నష్టకాలములు, నీ యొక్క బాధలు, నీ యొక్క సిక్నెస్లో, నీ యొక్క రోగములో యేసుప్రభు నీతో ఉంటాడు. నువ్వు ఆయనకు ప్రార్థించినట్టయితే ప్రతి మేలును నువ్వు పొందుకుంటావు. ప్రతి మేలును నువ్వు పొందుకుంటావు. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే ఇక్కడ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. నీవు ఆత్మను ఎక్కడన్నా కోల్పోతున్నావంటే పరిశుద్ధుడైన తండ్రిని నువ్వు అడుగు. ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి ప్రతి వరమునిస్తాడు. ఆయన నామమును నువ్వు ప్రార్థించినట్టయితే ప్రతి ఒక్క ఆపదల నుంచి, కష్టం నుంచి, నష్టం నుంచి నన్ను రక్షిస్తాడు. ప్రియ బిడ్డ, అందుకే నువ్వు ఎప్పుడు విడవకుండా పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. విశ్వాసి యొక్క జీవితము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి, అక్కడ ఇక్కడ కాదండి. అంతేకాకుండా నీ యొక్క జీవితంలో ఆ యొక్క ఆత్మను ఫలింప చేయాలి. ప్రతి జీవితంలో ఆ జీవజలము, ఆత్మ యొక్క జీవజలాలు మనము పొందుకోవాలి. పరిశుద్ధుడమైన ఆత్మ కలిగి ఉన్నవాడు పరిశుద్ధంగా ఉంటాడు, సజీవంగా ఉంటాడు, కష్టాల్లో ఉండడు, నష్టాల్లో ఉండడు. ఆ యొక్క ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఉంటాడు. చూడండి, ఆత్మ ఫలాలు మనం ఇక్కడ చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే, 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టయితే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలను సిలువ వేసి ఉన్నారు. ఈ యొక్క ఫలాలు మనం ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, ఇవన్నీ సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఇవన్నీ మనం ఫలించాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు అవుతావు. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క యాజకుడు, ప్రతి ఒక్క పాస్టర్ ఇవన్నీ ఫలించుతూ ఉండాలి. ఆయన యొక్క డే టు డే లైఫ్లో ఇవి కనపరుస్తూ ఉండాలి. మంచి నెలల ఈ లోకపు పండ్లు ఏ విధంగా ఫలిస్తాయో మంచి నెలలో, అదేవిధంగా నీవు ఈ ఆత్మ ఫలాలు క్రీస్తులో ఉండి, క్రీస్తు నీకు నాకు అదొక మంచి నేల, అదొక భూమి. ఆయనలో పుట్టాలి, ఆ భూమిలో మనం పుట్టాలి, ఆయనతో మనం జీవించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. వాటితో అంతేకాకుండా నీ యొక్క ఆధ్యాత్మికమైన సుగుణాలు వాటితో కలిపి ఫలించినట్టయితే ఇక దానికి తిరుగులేదండి. ఆత్మ ఫలాలు ఫలించాలి, ఎంతో ప్రేమతో జీవించాలి, ఎంతో సంతోషము, సమాధానము ఇవన్నీ వస్తుంటాయి. దీర్ఘశాంతముతో, లాంగ్ సఫరింగ్, దయాళుత్వముతో నువ్వు ఉండాలి ఇతరుల ఎడల. అప్పుడే నీవు నిజమైన విశ్వాసివి, అప్పుడే నువ్వు నిజమైన యాజకు. యాజక ధర్మములో ఇవి ఉండకుంటే నీవు ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేవు, నువ్వు జరపలేవు. ఈ బిడ్డ ఏ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఇలాంటి ఈ యొక్క ఆత్మను కలిగి ఉండుట అంటే వాకింగ్ ఇన్ ద స్పిరిట్. అంటే స్పిరిట్ అందరికీ ఉంటుందండి. అది నేను చెప్పాను కదా, గుడ్ స్పిరిట్ ఉంది, ఈవిల్ స్పిరిట్ ఉంది. బైబిల్లో మనకు కనబడుతుంది. దేవుని యొక్క స్పిరిట్ కూడా మనకు కనబడుతుంది, మానవుని యొక్క స్పిరిట్ కూడా మనకు కనబడుతుంది.
వీటిలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాల్లో ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఆ స్పిరిట్ను ఏ విధంగా నువ్వు కలిగి ఉండాలంటే కన్ఫెస్, ఒప్పుకొని ఉండాలి. ఎల్లప్పుడూ ఒప్పుకొని దానికి ఒదిగి దానికి లోబడి దానిలో జీవిస్తూ ఉండాలి. లేకుంటే నువ్వు జీవించలేవు. ఓన్లీ మత ఆచారాలను బట్టి నువ్వు దేవుణ్ణి తృప్తిపరచలేవు. నేను మంచి స్పిరిట్తో ఉన్నాను, మంచిగా దేవునికి ఒప్పుకున్నవన్నీ ఇస్తున్నానని మంచి స్పిరిట్ అని అనుకుంటున్నావు. కాదు ప్రియబిడ్డ. మరి ఏ విధంగా నువ్వు ఆయనను ఒప్పించాలి? సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్గా నీవు ఆయనను ఒప్పించాలి. లివింగ్ సాక్రిఫైస్ అంటే నీవు ప్రతిదీ ఆయనకు కేటాయించాలి. నీ సమయము, ముఖ్యంగా నీ యొక్క ప్రార్థన జీవితం, నీ యొక్క సర్వింగ్ టు ద యువర్ ఫెలో బ్రదర్, నీ యొక్క ఎదుటివానికి నువ్వు ఏ విధంగా సర్వ్ చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు వారిని నడిపించగలవు అనేది నువ్వు చూడాలి. మూడవదిగా మరి నీవు నిండుకొని ఉండాలి. ఫిల్లింగ్. అప్పుడప్పుడు ఈ లోకములో ప్రతి మానవునికి ప్రేరేపణలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, డిజైర్లు ఉంటాయి. అవన్నిటిని చంపుకొని ఆత్మీయ జీవితాన్ని నువ్వు నింపుకొని ఉండాలి. యు మస్ట్ ఫిల్ యువర్ లైఫ్, యువర్ హార్ట్ టు బి ఫిల్డ్. ఎప్పుడు నిండుగా ఆత్మ పూర్ణులై ఉండాలని మనకు వాక్యం చెప్తుంది. ప్రియబిడ్డ, అలాంటి జీవితమును గడిపినట్టయితే ఆసాపు అదే చూశాడు. అతడు పడిపోయే టైం వచ్చేసింది. 12 కీర్తనలు రాశాడు బైబిల్లో. ఆసాపు కీర్తన. మంచి కవి అతను, సంగీత విద్వాంసుడు, పాటలు పాడేవాడు, లేవి గోత్రికుడు. మరి ఆత్మీయ జీవితంలో పడిపోయేవాడిగా ఉన్నాడు. ఆ యొక్క కాలు జారే సమయంలో అతడు గ్రహించాడు, దేవుడు అందరినీ కనికరించేవాడు, ప్రతి ఒక్కరి మీద ఆయన దయాళుడు, దయా తలంచేవాడు. అందుకే అతడు అవన్నీ గ్రహించి దేవుణ్ణి విడవకుండా, అతడు పడిపోకుండా అతడు ఎంతో మరి దేవునికి దగ్గరగా ఉండి ఆయన యొక్క సేవ చేశాడు. ఆ యొక్క యెరూషలేములో దేవాలయంలో అతడు చేస్తున్న వాటికి తృప్తి పడకుండా మరి ఇలాంటి దొంగ భక్తి, ఇలాంటి భక్తి లేని, ఆత్మీయత లేని వారు అభివృద్ధి చెందుట విషయంలో అతడు ఎంతో బాధపడి వ్యసనపడి కాలు జారే సమయంలో దేవుడు అతన్ని నడిపించాడు, అతన్ని పట్టుకున్నాడు. ఈ బిడ్డ నిన్ను కూడా పట్టుకుంటాడు. ఈరోజు వాక్యము ద్వారా నువ్వు బలపడాలని నేను ఆత్మను కలిగి ఉండాలని వేడుకుంటున్నాను. ప్రతి విశ్వాసి, ప్రతి పాస్టర్, ప్రతి యాజకులు, ప్రతి మినిస్టర్, ప్రతి బిషప్, ఎవ్రీబడి ఆత్మీయత జీవితాన్ని వదలకండి. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. అది చివరి మట్టుకు పట్టుకున్నట్టయితే దేవుడు ఆయన వచ్చినప్పుడు మీ జీతము అతని దగ్గర ఉన్నదని మర్చిపోకూడదు. దేవుడు మిమ్మలను దీవించును కాక. ఈ యొక్క వాక్యము ప్రతి వారం వింటున్నారు. మరి ఈ యొక్క వాక్యము విన్న తర్వాత విన్నది విన్నట్టుగానే వదలడం కాదు, దాని ప్రకారము జీవించడానికి చూడండి, దాని కొరకు కష్టపడండి. ఈ యొక్క ఆత్మీయ జీవితము కలిగి ఉండుట ఎంతో అవసరం. కాబట్టి దేవుణ్ణి అడుక్కొని ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నీ యొక్క సజీవ యాగంగా నీ యొక్క శరీరాన్ని ఆయనకు అప్పగించండి. మీకు ఎలాంటి ప్రార్థన కావాలన్నా, ఎలాంటి మీటింగ్స్లో మరి వాక్యం కావాలన్నా నా యొక్క ఫోన్ నంబర్ ఉంది, అది తీసుకొని నాకు కాల్ చేయవచ్చు. ఎక్కడైనా ఎంత దూరమైనా ఎలాంటి ఖర్చులు మీ మీద ఉంచకుండా నేనే భరిస్తూ మీ మధ్యలోనికి వచ్చి నేను వాక్యం చెప్పగలను. ఈ ట్రూ గాడ్ మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థించండి. నన్ను, నా ఫ్యామిలీని, నాతో ఉంటున్న నా యొక్క అడాప్టెడ్ సన్ గురించి కూడా మీరు ప్రార్థించండి. వారి ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మలను ఎల్లప్పుడూ దీవిస్తాడు. మరి ప్రాధేయత చివరిగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో జీవిస్తూ మీ యొక్క హృదయాలను దేవునికి అప్పగించండి. మీ యొక్క సోల్స్ను మాత్రము నా యొక్క అకౌంట్లో నాకేం అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు,
మీ యొక్క ఆత్మలు నాకు అవసరం కాబట్టి అవి నా యొక్క ట్రూ గాడ్ మినిస్ట్రీ ఆర్ అదర్వైజ్ నా యొక్క అకౌంట్ దేవుని సన్నిధిలో ఉంది. ఆ అకౌంట్లోనికి జమ చేస్తే చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము మనలందరినీ ఇప్పుడును ఎల్లప్పుడూ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.